మా సండే మినీ వ్లాగ్ చూసేయండి. ఫుల్ డే ఇలా చేసామన్నమాట. మేము బయటకైతే వెళ్ళాము. ఆల్రెడీ తమ్మునేలు చూస్తే అర్థమైపోద్ది కదా, మంత్రాలయం వెళ్ళామన్నమాట. అయితే వెళ్ళేటప్పుడే ముందే మార్నింగ్ దీపం పెట్టేసుకున్నా. ఇంక స్నాక్స్గా ఉంటాయని గుగ్గుళ్ళును మొక్కజొన్న ఇవి ఉంటే స్వీట్ కార్న్ ఉంటే ఉడకబెడుతూ ఉన్నవి. అయితే అవి కొంచెం తీసుకుని వెళ్ళా, బాయిల్డ్వి. మార్నింగ్ అయితే రాగిజావ తాగారు అంతే. ఇంకా ఆకలి వేస్తుందని అవి పెట్టా. ఇంకా తర్వాత అయితే కొన్ని స్టీల్స్ తీసుకొని బయలుదేరిపోయాము. మేమైతే ట్రైన్లో వెళ్తున్నాము గుంతకల్ నుంచి మంత్రాలయం అనమాట. మార్నింగ్ స్టేషన్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి. అసలు నైట్ అయితే వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ కూడా అప్పుడైతే నాకు 9:30 అయ్యింది. ఇంక మార్నింగ్ ఒక ట్రైన్ ఉంది గుంతకల్ నుంచి మంత్రాలయంకి, కానీ మేము పడుకొని లేవలేదు. ఇంకా మేము వెళ్ళేసరికి 9:40కి ఒక ట్రైన్ ఉంటే ఇంకా దానికి వెళ్తున్నాం అనమాట మేమైతే. అందుకే ఎండ చూసారు ఎంత బీభత్సంగా ఉంది అసలు. చాలా ఉంది అసలు, ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అసలు ఎలా వెళ్తామో ఏమో అనిపించింది, కానీ సరే ఇంటికి ఇక్కడికి వచ్చి నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా అని ఇంకా మినీ ట్రిప్ లాగా వేసాము అది. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా మా పరి చూసారు ఎంత ఎంజాయ్ చేస్తుంది. ఎక్కడికి వెళ్తామంటే చాలు మా వాళ్ళు అసలు ఓవర్ యాక్టివ్ అయిపోతారనమాట. ఫుల్గా అసలు ఎంజాయ్ చేస్తారు ఎక్కడికి వెళ్ళినా సరే. ఇంక ఈవినింగ్ వచ్చేసరికి అయితే అలసిపోతారు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మంచి ఫ్రెష్గా ఉంటారు. ఇంక టిఫిన్ తినేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. లంచ్ ఇంకా అక్కడే తింటాము ఈరోజు అయితే. సరే, మీ స్టేషన్ మీరు కూడా చూసేయండి. చాలా పెద్ద స్టేషన్ అనమాట. ఒక 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి, 7 or 8 ఉంటాయి అనుకుంటా. మేమైతే 5th ప్లాట్ఫామ్లో వస్తుంది ట్రైన్, దానికి వెళ్తున్నాము. మంత్రాలయం అయితే ఇది మాకు సెకండ్ టైం వెళ్ళడం. ఫస్ట్ టైం ఆల్రెడీ మేము వెళ్ళాము, సెకండ్ టైం కదా ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా తెలుసు. బట్ ఇంకా ఎందుకో మాకు బాగా నచ్చిందనమాట. సరే వెళ్దామని ఎప్పటి నుంచో అడుగుతుంటే మా వారు ఆ రోజు కుదుర్చుకున్నారు మాకైతే. ఇంకా ట్రైన్ అయితే వస్తుంది, ఇదిగోండి. ఇంక ట్రైన్ అయితే ఎక్కాము. ఇంక పరీక్షిత్ అయితే ఐస్ క్రీమ్ తిన్నాడు. ఇంక స్నాక్స్ పట్టుకున్న అవి తినండి అంటే లేదైనా ఐస్ క్రీమ్ కొనిపించుకున్నారు. ఐస్ క్రీమ్ తింటూ ఉన్నారు, అదోనే వచ్చేసింది. పెద్ద ఎక్కువ జర్నీ ఏం కాదు, ఒక 1 hour అయ్యే ఉంటుందేమో ఇంకంతే. ఇంకా మంత్రాలయం వచ్చేసింది అనమాట. 1 hour 1.5 hour ఉంటుంది ట్రైన్ అంతే. ఇంకా మేమైతే ఇంక బయటకు అవుట్ సైడ్ వెళ్తున్నాం అనమాట, టెంపుల్కి వెళ్దామని. ఇంక మనకి ఏంటంటే రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ 16 kilometers వస్తుంది అనమాట దూరం అనేది. ఇంకా బయట అయితే ఇంకేమైనా మాట్లాడుకోవచ్చు, అన్ని వెహికల్స్ అవైలబుల్గానే ఉంటాయి. మేమైతే కార్ మాట్లాడుకొని వెళ్తున్నాము. చూసారా ఎంత ఇది ఉంది అసలు, చాలా పెద్దదనమాట ఇది మొత్తం కూడా. అయితే రీసెంట్ డేస్లోనే బాగా ఫేమస్ అయిపోయిందనమాట. లాస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే అంత ఏం ఉండేది కదా, అంటే ఈ మధ్యన ఎక్కువగా ఫేమస్ అయ్యింది. ఇదైతే ఎక్కువగా వస్తూ ఉన్నారనమాట జనాలు కూడా. మళ్ళీ మేము వెళ్ళింది కూడా సండే కదా, ఇంకా ఎక్కువ రష్గా ఉందన్నమాట అసలు. ఇది మొత్తం ఎంట్రన్స్, ఇంక మనం వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ వస్తుంది ఇదంతా కూడా. చూసారా మంత్రాలయం రోడ్డు ఇదే స్టార్టింగ్. ఇంకా మనకి డిస్టెన్స్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇదైతే నేల అయితే ఎర్రమట్టి ఉంటుంది, నల్లమట్టి ఉంటుంది, చాలా బాగుంది అసలు. స్టార్టింగ్ మనకు ఆంజనేయ స్వామిది స్టాచ్యూ వస్తుంది, రిటర్న్ వస్తున్నప్పుడు అది ఆగి మనం చూడొచ్చు. ఇంకా అటువైపు అయితే రాముడు స్టాచ్యూ వస్తుంది అనమాట. ఇదైతే ఆంజనేయ స్వామి స్టాచ్యూ, ఇది స్టార్టింగ్ ఇంక ఇక్కడ నుంచి. ఇది మొత్తం కూడా మనకి రూమ్స్ అవైలబుల్గానే ఉంటాయి. మంత్రాలయం రావాలంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు, అన్నీ ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకుని రావచ్చు. మేమైతే దగ్గర కాబట్టి మేము ఇంక బయలుదేరిపోయాము. లేదు స్టే చేయాలన్నా రూమ్స్ అవైలబుల్గానే ఉంటాయి, చాలా రూమ్స్ ఉన్నాయి అక్కడైతే. ఇంకైతే లోపలికైతే వచ్చేసాం మేమైతే. గుడి చూసారా అసలు ఎంత పెద్దగా ఉంటుంది అసలు. ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా సైడ్ అప్పుడు ఆ పైన ఏమీ పెట్టలేదు మాకు, ఓన్లీ మిడిల్లోనే గ్యాప్ ఉండేది. ఇంక ఎండగా ఉండేది అసలు, కాళ్ళు కాలిపోతాయి అసలు ఎక్కువగానే. ఇంక ఇప్పుడైతే ఇది నీడగా ఉండాలని ఇది పెట్టారు, అందులోనే సమ్మర్ కదా అది ఉండడం కూడా ప్లస్ పాయింటే. ఇదే ఇంకా గుడి అనమాట, శ్రీ రాఘవేంద్ర స్వామి మఠము. అయితే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. పీస్ అయితే ఇంకా మరి చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అయితే జనాలు మాత్రం చాలా ఎక్కువగా వచ్చారు సండే అయ్యేసరికి. మేము ఇంకో రోజు ఏదైనా వెళ్ళుంటే సరిపోయిండేది, సండే అయ్యేసరికి చాలా ఎక్కువగా ఉన్నారు అసలు, చాలా రష్గా ఉంది. ఇంకా అనుకున్నప్పుడు వెళ్ళకపోతే ఇంకా అసలే అవ్వదు. ఇంకా నేను ఎప్పటి నుంచి అడుగుతుంటే మా వారికి ఆ రోజు కుదిరింది, ఇంకా ఆ రోజు తీసుకుని వెళ్ళారు. ఇంకెంతమంది జనాలు ఉన్నా ఇంకెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపోవాలి ఇంకా మనమైతే. చూసారు ఎంతమంది ఉన్నారు అసలు జనాలు అయితే. దర్శనాలు అయితే మాత్రం మంచిగా జరిగాయి. చూసారు ఎంతమంది ఉన్నారు అసలు.
అయితే అందరూ కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒక్కొక్క అడుగు ముందుకేసి మళ్ళీ దండం పెట్టుకొని మళ్ళీ ఎళ్తున్నారు. అదేంటో నాకైతే ఐడియా లేదు. కిందటిసారి కూడా మేము చూసాం. ఇదైతే లోపలే మనకు చిన్న మ్యూజియం టైప్ అన్నీ పెడతారనమాట. అవి మనం చూడొచ్చు. ఇంకా మనకి స్టాల్స్ కూడా ఉంటాయి లోపల పూజ సామాగ్రి అవి కూడా మనం కొనుక్కోవచ్చు కావాలంటే. అయితే బయటైతే మనం అలా వెళ్తూ ఉంటే అందరితో పాటు మ్యూజియం వస్తదనమాట. మ్యూజియం అయితే ఎక్సలెంట్‌గా ఉంటది అసలు. అయితే మనకు ఫోన్స్ నాట్ అలౌడ్. మేము ఫస్ట్ టైమ్ వెళ్ళాము. సెకండ్ టైమ్ ఇప్పుడైతే ట్రైన్‌కి టైం అయితుందనమాట. మాకు టైం లేక మేము వెళ్ళలేదు సెకండ్ టైం అయితే. అయితే అది మాత్రం వెళ్తే ఖచ్చితంగా మిస్ చేయకండి. ఖచ్చితంగా వెళ్ళండి మ్యూజియంకి. అన్నీ ఉంటాయి అసలు. మంచి మంచిగా ఉంటది అసలు. పిల్లలకు కూడా మనం అవన్నీ చెప్పాలనమాట. వెళ్తేనే మనకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది అసలు. ఇవన్నీ కూడా గుడికి నుంచి బయటికి రాగానే ఉంటాయి అన్నమాట ఇవన్నీ. ఇవన్నీ చూస్తూ కూడా కొద్దిసేపు మనము టైం ఇచ్చేయచ్చు అక్కడైతే. మేమైతే కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు ఇవన్నీ విజిట్ చేసాము. ఇంకా ఈ ప్లేసెస్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఈ ఫ్యాన్ అయితే భలే ఉంది కదా అసలు. అలాంటివి అయితే 4, 5 ఉన్నాయి లోపల. ఇంక ఇవన్నీ కూడా బయటకు వస్తే ఇలా ఉంటుంది అన్నమాట ప్లేస్. అయితే మనం బయటకు అవుట్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం ఈ వేళ రాకూడదు, ఇంకో వేళ రావాలి. ఇది పరిమళ ప్రసాదం ఏంటంటే వీఐపీ వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళు బుక్ చేసుకుంటే అది ఉంటుంది అనమాట. ఇదైతే అన్నదానము. ఇంకా అలా మనం స్ట్రైట్గా వచ్చేస్తేనే అన్నదానం ఉంటుంది. మేమైతే రాంగ్ వేలో వచ్చేసాము. ఇలా కాకుండా ఎంట్రన్స్ అని అడిగి వెళ్తే మనకి కరెక్ట్ రూట్ చెప్తారు. లోపలైతే చాలా ఎక్కువ జనాలు ఉండేసరికి మాకు కూడా కన్ఫ్యూజన్ అయిపోయింది అసలు. ఇంకా బయటకైతే వచ్చేసాము మేమైతే ఇంకా ఫుడ్ తిందామని. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడే మేము టిఫిన్ చేసాము. ముందైతే ఆహార్కి వెళ్ళాము. అక్కడ ఏమైందంటే అక్కడ టిఫిన్స్ అవైలబుల్గా అప్పుడు లేవన్నమాట. అక్కడ తిన్నాము. ఇంక సెకండ్ టైం అని ఈరోజు ఖచ్చితంగా లంచ్ అని తిందామని ఇక్కడికి వచ్చాము మేమైతే. లంచ్ ఎలా ఉందంటే సెల్ఫ్ సర్వీస్ అనమాట. బాగుంది. మనం నచ్చినంత వడ్డించుకోవచ్చు, మన ఇష్టం అనమాట. 1 పర్సన్కి 300 ఛార్జ్ చేస్తున్నారు. మా పిల్లలైతే నూడిల్స్ తప్పించి ఇంకేం తినలేదు. లాస్ట్ కొంచెం కర్డ్ రైస్ తిన్నారు అంతే. ఇంకా మొత్తం సెల్ఫ్ సర్వీసే. మనకు పాపడ్స్, పప్పు, రసం, కూరలు అన్నీ ఉన్నాయి. రైస్ ఐటమ్స్లోనే ఒక 3 రైస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. జీరా రైస్, కోకోనట్ రైస్, టమాటా రైస్ 3 ఉన్నాయి. ఇంకా పచ్చళ్ళు కూడా ఉన్నాయి. ఒక 2 రకాల పచ్చళ్ళు పెట్టారు. ఇదైతే పప్పు, ఇదైతే గోరుచిక్కుడులు తాలింపు అనమాట. అది పకోడీ కూడా పెట్టారు, పెరుగు పులుసు కూడా పెట్టారు. ఇంకా హల్వా ఒకటి పెట్టారు స్వీట్ ఐటెం కింద. కార్డ్ సపరేట్గా కూడా పెట్టారు. ఇంకా పొటాటో కర్రీ కూడా పెట్టారు. ఫుడ్ అయితే బాగుంది, ఓకే పర్వాలేదు. మేమైతే తినేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మెయిన్ ట్రైన్కి టైం అవుతుందన్నమాట. అందుకని మాకు ఇంత హడావిడి లేదు. అక్కడ ప్రశాంతంగా అన్నీ ఎంజాయ్ చేయాలంటే ఒక 1 డే ట్రిప్ ఫుల్గా పెట్టుకోవాలి అక్కడైతే. ఇంకేమైనా ఉంటే చుట్టుపక్కల కూడా చూడొచ్చు. మాకు టైం లేకైతే మేము అక్కడ ఒక్కదారికి వెళ్ళాము. ఇదైతే రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మాకు కుదరలే. ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఓన్లీ స్టాచ్యూ ఉంటుంది అనమాట. చాలా బాగుంది అసలు. పెద్ద స్టాచ్యూ అనమాట. మాకు ఆగి వెళ్ళడానికి టైం లేక మేమైతే వెళ్ళలేదు. ఇంకా దాని ఆపోజిట్లోనే మనకి రాముడు స్టాచ్యూ కూడా ఉంటుంది చూసారా. అసలు అదైతే ఇంకా బాగుంది అసలు. మేమైతే స్టేషన్కి బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ట్రైన్ అయితే మాకు 3:30కి ఇలా అరౌండ్ ఉంది. స్టేషన్ చూసారు ఎంత బాగుంది అసలు. మంత్రాలయం స్టేషన్ చాలా బాగుంటుంది. అందులో స్పేస్ ఎక్కువగా ఉండి బాగుంటుంది. ఇంకా ట్రైన్ అయితే మేము ఎక్కేసాం. మా వాళ్ళు అటు నుంచి ఒక ఐస్ క్రీమ్, ఇటు నుంచి ఒక ఐస్ క్రీము, 2 ఐస్ క్రీమ్లు అయితే వేసేసారు. ఇంకా సమ్మర్ కాబట్టి ఇంకా నో ప్రాబ్లం. ఇంకా వింటర్ ఇలాంటివి అయితే నేను కూడా తీసుకున్నాను అంత ఈజీగా. ఇంకా సమ్మర్లో కూడా వాళ్ళని అడ్డుకుంటే ఇంకెప్పుడు తింటారు చెప్పండి. అందుకని ఇంకా కొనేసాము. దర్శనాలు అయితే మంచిగా జరిగాయి అసలు. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మేమైతే. అయితే ఎవరైనా మంత్రాలయం ఫస్ట్ టైం వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా పంచి పెట్టుకోవాలి అబ్బాయిలైతే. ఇంకా అమ్మాయిలంటే ఏదైనా చున్నీ ఉండే డ్రెస్, శారీ ఏదైనా ఓకే. అబ్బాయిలు అయితే మాత్రం ఖచ్చితంగా పంచి అయితే మాత్రం పెట్టుకోవాలి. మేమైతే పెట్టుకోలేదు, మర్చిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళాక కొన్నాం మేమైతే. ఇంక మా పరి రావడం మ్యాంగోస్ పట్టుకునింది. ఇంక మ్యాంగోస్ తింటూ ఉనింది. ఇంక ఈ రోజు అంతా తినడానికి దానికి టైం లేదు కదా. నార్మల్గా అయితే డేకి 2 తింటుంది ఖచ్చితంగా. ఇంక ఇది అయ్యాక మేము రెడీ అయిపోయి ఇంట్లో అన్ని పనులు చూసుకొని నేను పరి అయితే జూడియోకి వెళ్ళాము. జస్ట్ అలాగా ఏదైనా షూట్ చేసుకుందామని వెళ్ళాము. అది నేను నెక్స్ట్ వీడియో పెడతాను నేను అది కూడా. ఇంకా అక్కడ నేనైతే నెయిల్ పాలిష్ 2 తీసుకున్నాను అంతే, ఇంకేం తీసుకోలేదు. ఇంకా మార్కెట్కి వెళ్ళా. మీకు తెలుసు కదా ఆల్రెడీ రోటి పచ్చళ్ళ సిరీస్ అయితే స్టార్ట్ చేసా. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంక నేను వెజిటేబుల్స్ తీసుకుందామని అయితే మార్కెట్కి వెళ్ళాను. ఇంకా నైట్ అయితే టమాటో రైస్ చేసి ఇంకా ఎండ్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.